హాయ్ వన్ అండ్ ఆల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ మజ్జిగ పులుసు. దీన్నే పెరుగు వంకాయ అని కూడా అంటారు. ఇంట్లో 2 వంకాయలు కప్పుడు పెరుగు ఉంటే చాలు ఇంటిల్లో 10కి సరిపడేలా కూర తయారు చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా వంకాయను బాగా శుభ్రం చేసుకొని రౌండ్గా పల్చడి ముక్కల్లో అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఆయిల్, కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకొని ఈ వంకాయ ముక్కల్ని 2 వైపులా ఆ మసాలాన్ని పట్టించి తవా పైన 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలకి పట్టించిన మసాలాలో ఉప్పు, కారం, పసుపుతో పాటు ధనియా పౌడర్, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ధనియా పౌడర్ వేసాను, కాకపోతే గరం మసాలా వేయలేదు. తవా పైన 2 వైపులా వంకాయ ముక్కలు బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకున్నాక కప్పుడు పెరుగుని బాగా చిలికి అందులో ఈ వంకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక పోపుల ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి బాగా తాలింపు వేగిన తర్వాత ఇందులో తీసుకొచ్చి వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపేయడమే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. బాయ్ బాయ్.